ప్రపంచంలోకెల్లా అసహ్యమైన పూజ, ఈశ్వరుడు నిరసించే పూజ, మనం చూడకూడని పూజ, ఒకరు చెయ్యకూడని పూజ ఏమిటో తెలుసా అండి? పువ్వుని చేతిలో పట్టుకుని రెక్కలు లాగేయడం. నేను చాలా దేవాలయాల్లో చూస్తుంటాను. నీకెవడు చెప్పాడు అలా రెక్కలు విప్పి పూజ చేయమని? ఈశ్వరుడు ఎంత కుందిపోతాడో తెలుసా అండి అలాంటి పిచ్చి పనులు చేస్తే. గులాబీ రేకు యొక్క మొదలు తుంపేసి ఇలా నలిపేసి పువ్వులు చేసేయడం. నేను ఒకానొక సభకెడితే ఏదో మహానుభావుడు వచ్చినట్టుగా ఈ గులాబీ రేకులు తెలియారు. నాకు ఎంత కోపం వచ్చిందో. అసలు ఎర్రటి పువ్వు తొక్కకూడదు, అది సౌభాగ్య వస్తువు. అలాంటిది ఎంత అందమైన పువ్వు అండి ఆ గులాబీ పువ్వు, ఎంత సున్నితమైన రేకులతో ఉంటుందండి. ఒక్కరోజు గడిచి మరునాటి సూర్యోదయానికి తనంత తానుగా తన స్వరూపాన్ని విడిచిపెట్టి రేకులు రాల్చేసే లక్షణం ఉన్నది. గులాబీ దండ పట్టుకోవాలంటే భయం వేస్తుంది, రేకులు రాలిపోతుంటాయి. అలాంటి గులాబీ పువ్వుని ఇలా 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 విప్పేసి మంత్రపుష్పం పేరు చెప్పి ఇలా పెట్టేసి, నీకు ఈశ్వరుడు కంఠం ఇచ్చాడు కదా అని కుక్కరిచినట్టు నువ్వు వరిచి ఈ పువ్వుల రేకులు పట్టుకెళ్ళి శివుడి మీద వేస్తావా, భగవంతుడి పాదాల మీద వేస్తావా? నీకే సౌకుమార్యం ఉందని పూజ చేస్తున్నావు. నువ్వు తప్పుడు పని చేస్తున్నావు, చేయకూడదు అలాగే. పూజ యందు పువ్వుల యొక్క రేకులు విప్పి తుంపరాదు, మహాదోషం.